ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాలని నేను చదువుతున్నాను, గమనించండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. దేవుడు మనిషిని సృజించినప్పుడు మనుషులతో ఆయన సహవాసం చేయాలని కోరుకున్నాడు. దేవుడు మనతో ఉండాలని కోరుకున్నాడు. మన మధ్యలో నివాసం చేయాలని కోరుకున్నాడు. ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత మోషే గారి ద్వారా ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞాపించిన విషయం ఏంటంటే, మీరు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. దట్ ఐ మే లివ్ అమాంగ్ యూ. నేను మీ మధ్యలో నివసించున్నట్లుగా మీరు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. దానిని మనం టాబర్నికల్ అంటాము. ఆ ప్రత్యక్ష గుడారం అని కూడా మనం మాట్లాడతాము. ఆ ప్రత్యక్ష గుడారములో దేవుడు తన ప్రజల మధ్యలో నివసించాలని ఆయన కోరుకున్నాడు. దేవుని యొక్క నిత్య ఉద్దేశం ఇదే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన మధ్యలో వచ్చి నివాసం చేస్తే మనం సంతోషంగా ఉండగలము, ఆనందంగా ఉండగలము. ఎందుకంటే మనను కనికరించే దేవుడు, కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, ఆశ్రయదుర్గంగా ఉండేటువంటి దేవుడు. ఆయన మనతోనే నివసించేవాడుగా, మన మధ్యను నివసించేవాడుగా ఆయన ఉంటాడన్నటువంటి వాస్తవాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. 11వ వచనంలో మనం చదివినట్టుగా, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. దేవుడు అంటున్నాడు, ఐ విల్ డ్వెల్ అమాంగ్ యూ. నేను మీ మధ్యలో నివాసం చేస్తాను. గాడ్ వాంట్స్ టు బీ విత్ అస్. గాడ్ వాంట్స్ టు డ్వెల్ అమాంగ్ అస్. దేవుడు మన మధ్యలో నివసించాలని కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధమైన జనంగా ఉండడం ద్వారా పరిశుద్ధమైన దేవుని సన్నిధిని మనం ఎల్లప్పుడూ అనుభవించగలం. ఇమ్మానుయేలుగా ఉన్న దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలం. ఆ సన్నిధి చేత మనం తృప్తిపరచబడతాము. సంతోషముతో, ఆనందముతో ఉత్సహించి గంతులు వేయగలిగిన పరిస్థితిని అది మనకు కల్పిస్తుందన్న వాస్తవాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము నూతనమైన యెరూషలేమునకు వెళ్ళినప్పుడు కూడా, అనగా పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించినప్పుడు కూడా దేవుడు చెప్పే మాట అదే, నేను మీ మధ్యను నివాసం చేస్తాను, నేను మీ మధ్యలో నివాసం ఉంటాను అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాబట్టి లెట్ us ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిద్దాం. దేవుని సన్నిధిని బట్టి మనం సంతోషిద్దాం, ఉల్లసిద్దాం. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం హర్షించి గంతులు వేద్దాం.